Hello, my dear viewers. I am Ishwanath Vishwa Reviews. మహాకవులు బూతు రాసిన అందంగా ఉంటాయని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో శ్లేషణ అర్థం చేసుకుంటే కానీ డైరెక్ట్‌గా బూతులాగే కనిపిస్తాయి. అలా బూతుగా కనిపిస్తూ అందులోని అంతరార్థం ఉన్నటువంటి సినిమాల్లో పాటలు ఎన్నో ఉన్నాయి. ఇక నారాయణ రెడ్డి గారు కావచ్చు, కృష్ణశాస్త్రి కావచ్చు, వేటూరి కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, ఎవరైనా సరే డబుల్ మీనింగ్‌లో మంచి అర్థాన్ని, అదేవిధంగా బయటకు కనిపించే శ్లేషార్థాన్ని చాలా చమక్కులుగా వాడేవారు. ఇప్పుడు అలాంటి ఒక చమక్కు గురించి మనము మాట్లాడుకుందాం. 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట ఏ సందర్భంలో ఎవరు ఎందుకు రాశారో తెలుసా అని మనం డిస్కస్ చేసుకుందాం. తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయినా 'ఆరేసుకోబోయి పారేసుకున్న' పాట తెలియనిదెవరికి? అందరికీ తెలిసిందే. అయితే ఆ పాట పల్లవి రావడానికి కారణం మాత్రం చాలామందికి తెలీదు. ఇప్పుడు ఆ కారణమే మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు సాహిత్యంలో చమత్కారం అనడానికి సి. నారాయణ రెడ్డి పెద్ద ఉదాహరణ. అటు శ్రీశ్రీ కూడా ఎవరికీ తీసిపోరు గాని, ఈ సందర్భం మాత్రం మనము నారాయణ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. సుమారు 60 ఏళ్ల క్రితం సి. నారాయణ రెడ్డి గారిని తమ గ్రామంలోని పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వానించడం కోసం కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామ కరణం గారు ఆ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు సీనారే గారి ఇంటికి వెళ్ళారు. సీనారే గారు వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించి వారి ఆహ్వానాన్ని మన్నించారు. వారు ఇద్దరూ సెలవు తీసుకుని బయలుదేరారు. వారికి వీడ్కోలు చెప్పడానికి సీనారే ఇంటి గేటు వరకు వచ్చారట. కరణం గారు తన మోటార్ సైకిల్ స్టార్ట్ చేశారు. ఉపాధ్యాయులు వారు వెనక సీటు మీద కూర్చున్నారు. అది చూసి సినారే భలే ముందు కరణం వెనక వ్యాకరణం అని చణుకు విసిరారట. వ్యాకరణం అంటే తెలుగు పండితులనే సినారే శ్లేష. మరి చిన్నపిల్లవాడికి కూడా ఈ అర్థం తెలుసు కదా. కరణము వ్యాకరణము. కరణం అంటే ఆయన వృత్తి, వ్యాకరణం అంటే ఈయన తెలుగు భాషా ప్రవృత్తి. ఎలా ఉంటాయి చూడండి పదాలు. ఎంత అద్భుతంగా ఒక అర్థాన్ని 2 అర్థాలుగా శ్లేషగా మాట్లాడేటువంటి మహాకవులు వారు. మరి 1980 ప్రాంతంలో సినారే ఒక పాట రికార్డింగ్ కోసం ఒక స్టూడియోకి వెళ్ళారట. అక్కడ ఆయనకు వేటూరి సుందరరామూర్తి గారు కనిపించారట. సినారేను చూడగానే వేటూరి ఒకంత ఆశ్చర్యంగా, "అరే ఏమిటి ఈరోజు అర్ధాంగితో వచ్చారు?" అని ప్రశ్నించారట. "అర్ధాంగా? ఆమెక్కడుంది?" అంటూ వెనక్కి తిరిగి చూశారంట సినారే ఉలిక్కిపడి. అప్పుడు అర్థమైంది ఆయనకి. వెంటనే పకపక నవ్వేశారట. విషయం ఏమిటంటే ఆ రోజు సినారే ఆఫ్ హ్యాండ్స్ షర్ట్‌తో వచ్చారట. ఆ పొట్టి చేతుల చొక్కాను అర్ధా ప్లస్ అంగి అంటే అర్ధాంగిగా పోల్చారు అన్నమాట వేటూరి. వేటూరి మహాకవి. నారాయణ రెడ్డికి ఏమీ తీసిపోడు కదా. పండితుడు, జ్ఞాన సంపన్నుడు అని మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇట్టా ఎన్నో చమక్కులు ఆయన డిక్షనరీ నిండా ఉండే ఉంటాయి. అంతటి విజ్ఞానకనికి కూడా ఒక వ్యసనం ఉన్నది. గుర్రపు పందాలు కాయడం ఆయనకు పెద్ద చెడ్డ అలవాటు. అడవిరాముడు సినిమాకు పాటలు రాసే రోజుల్లో సినిమా కోసం పాటలు రాయడానికి స్టూడియోకి వెళ్ళారట. ఆ రోజు ఉదయమే ఒక రేసులో ఆయన డబ్బు పోగొట్టుకున్నారట. మూడు బాగాలేదు. ఎన్టీఆర్, జయప్రదల మధ్య యుగళ గీతం, డ్యూయట్ అన్నమాట. మైండ్ పనిచేయటం లేదు. ఎంతసేపటికి రేసులకు పోయి పారేసుకున్నాను అనే ఆలోచన తొలుస్తున్నది. ఆ ఆలోచనతోనే కసిరేగి అదే టైటిల్ని లైన్ని పల్లవిగా రాసేశారు. మహాదేవనికి విపరీతంగా నచ్చేసిందట. ఫలితంగా ఈనాటికి కుర్ర వృద్ధ భేదం లేకుండా అందరి మనసుల్లో నిలిచిపోయింది ఆ పాట. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరిహరి అనే ఆ పాట పల్లవి. బహుశా ఆ సినిమాకి ఎంత కలెక్షన్ చేసిందో ఆ పాటే అంత కలెక్షన్ తెచ్చిపెట్టింది అంటారు సినీ పండితులు ఆ రోజుల్లో. అంటే ఆ పాట క్రేజ్ అలాంటిది. ఇప్పుడైతే అంటాం కానీ ఆ రోజుల్లో మంచి పాటలు ఉండేటివి, ఈ రోజుల్లో లేవని. ఆ రోజుల్లో కూడా ఇలాంటి పాటలు ఉండేటివి. అందులో అర్థాలు గొప్ప గొప్పవని మనం చెప్పుకున్నప్పటికీ బూత్ ఎప్పటికైనా క్యాష్ పాయింట్‌గానే నిలిచిందని చెప్పడానికి 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' ఒక ఉదాహరణ. మరి ఆయన గుర్రపు పందాలాడి ఏం పోగొట్టుకున్నాడో తెలీదు గానీ, ఆ రేసులో చీర పోగొట్టుకునింది జయప్రద. దాన్ని తీసుకొచ్చి ఇచ్చింది ఎన్టీఆర్ అని మాత్రం మనం సినిమాలో స్పష్టంగా చూస్తాము. సో ఫ్రెండ్స్, ఈ 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట వచ్చిన సందర్భం మీకందరికీ నచ్చినట్లయితే మన విశ్వ రివ్యూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.